పీరియడ్స్ నెల నెలా కరెక్ట్‌గా వస్తున్నాయి. అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. అంటే ఓవులేషన్ టెస్ట్ నార్మల్ ఉంది. కరెక్ట్‌గా టైమ్‌గానే వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గరున్నారు. కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగెటివ్ వస్తుంది. పీరియడ్ వచ్చేసింది. దీనికి రీజన్ ఏమై ఉంటదో తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ భార్గవరెడ్డి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఎగ్ అంటే ఓవులేషన్ అయితున్నా కూడా పీరియడ్ రావట్లేదు అనడానికి కొన్నిసార్లు ఎగ్ క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంటదంట. పూర్ ఎగ్ క్వాలిటీ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువుంటాయి. అలాగే భర్త యొక్క వీర్య కణాల క్వాలిటీ తక్కువ ఉండడం, లేదా డీఎఫ్ఐ భర్త యొక్క వీర్య కణాల్లో డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ హై ఉండడం. అంటే వీర్య కణాలు విరిగిపోవడం ఎక్కువ, లేదా కణాల క్వాలిటీ తక్కువ అంటే కదలిక చాలా తక్కువ ఉండడం, లేదా మార్ఫాలజీ తక్కువ ఉండడం, కౌంట్ తక్కువ ఉండడం, ఇలా ఏమన్నా ఉంటే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటది. అలాగే వీర్యకణము, అండం 2 కలుసుకునేది ఫాలోపియన్ ట్యూబ్‌లోనే. ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువుంటది. కొంతమందికి గర్భాశయం లోపల పొర చాలా తక్కువుంటదనమాట. అంటే పొర మంచిగా పెరిగితేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్, బేబీ ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పొర చాలా తక్కువ పెరగడం అంటే పొరలో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే, క్రానిక్ ఎండోమెట్రైటిస్ అట్లా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువుంటాయి. అన్నీ నార్మల్‌గా ఉన్నా కూడా స్ట్రెస్ ఉండడము, స్లీప్ సరిగ్గా ఉండకపోవడము, వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండకపోవడం, ఇవన్నీ కారణాలు ఏమన్నా ఉంటే వాటిని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటారు. సో, కరెక్ట్‌గా రీజన్ ఏంటి అని తెలుసుకొని మనము కరెక్ట్‌గా ట్రీట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో, పీరియడ్స్ కరెక్ట్‌గా ఉన్నాయి కదా అనేసి మీరు ఇంట్లో ఉండకుండా రీజన్ ఏంటి పిల్లలు అవ్వకపోవడానికి అనేది తెలుసుకొని డాక్టర్‌ని సంప్రదిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటది.